హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద లింక్స్ ఉన్నాయి, టెలిగ్రామ్, వాట్సాప్, జాయిన్ అవ్వండి. త్వరగా మీకు అప్డేట్స్ అక్కడే వస్తాయి. ఈరోజు అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది బైనాన్స్ సన్క్రిప్టో మనకి విత్డ్రాల్ చేసుకునేవాళ్ళు కాబట్టి. సో ఫస్ట్ బైనాన్స్ ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, లేదా నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే రెండు ఆప్షన్లు అడగద్ది, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేసేయండి ఆలు, పర్మిషన్స్ ఇచ్చేసి సైన్ అప్ నొక్కండి, లేదా మీకు ఆటోమేటిక్గా సైన్ అప్ అయిపోద్ది. ఫస్ట్లో ఏం చేస్తారంటే మెయిల్ ఇచ్చేయండి, మెయిల్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది మేము మెయిల్ ఇచ్చిన మెయిల్కి. ఓటీపీతో మీరు ఓటీపీ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ మీకు డైరెక్ట్ వెరిఫికేషన్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిపోయి గెట్ వెరిఫికేషన్ అని నొక్కండి. నొక్కిన తర్వాత మీకు లొకేషన్ ఇండియా పెట్టండి, ఆటోమేటిక్గా తీసుకుంటే ఓకే, కంటిన్యూ కొట్టండి. మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ రీజన్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ కొట్టండి. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే డిజీ లాకర్ ద్వారా మీకు ఈజీగా అయిపోతుంది. లేదనుకుంటే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే అదర్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు మాన్యువల్గా ఎంటర్ అవుతుంది. ఆధార్ కార్డు నొక్కి మీకు నేను చూపిస్తాను ఒకసారి. ఆధార్ కార్డు నొక్కి మీరు ఫోటోలు ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ సెల్ఫీ అడిగితే సెల్ఫీ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. వెరిఫికేషన్ అనేది 1 అవర్ లేదా 1 డే లోపు అయిపోద్ది. నేనైతే ఆధార్ కార్డు ఆల్రెడీ లింక్ అయింది కదా మొబైల్ నెంబర్కి, నేను ఆధార్ కార్డుతో వెళ్ళిపోతాను. బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి. మీకు ఆధార్ కార్డు నొక్కాను, కంటిన్యూ కొట్టేశాను. ఆధార్ కార్డు నెంబర్ అడగద్ది, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే కింద ఉన్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి. అనేసి నెక్స్ట్ కొట్టండి. దాంట్లో మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. అనేసి కంటిన్యూ కొట్టండి. తర్వాత మీ డిజిలాకర్ పిన్ అడగద్దండి, మీరు ఆల్రెడీ పెట్టుకోండి, పిన్ కొట్టండి. లేదా మీకు గుర్తులో ఫర్గోట్ కొట్టండి. డేట్ ఆఫ్ బర్త్ అడగద్ది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత న్యూ పిన్ పెట్టుకోమంటుంది, పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి రావాలి, ఒక్కోసారి బ్యాక్ రాదు. లేదా మీరు సెట్ చేసుకోగానే కంటిన్యూ అయిందంటే కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టంగానే మీకు అలో డాక్యుమెంట్స్ అని వస్తుంది, వెయిట్ చేయండి. చూడండి అలో డాక్యుమెంట్స్, ఇక్కడ అలో ఇవ్వండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలో నొక్కండి. నొక్కంగానే మీకు ఇలా రాదు, సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఏం కాదు, వచ్చినా నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ వెయిటింగ్. ఇక్కడ ఏంటంటే ఒకసారి పాన్ కార్డు తీసుకోదు, మాన్యువల్గా ఎంటర్ చేయాలా. మీ పాన్ కార్డు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టండి. అక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి బ్రాకెట్లో, కంటిన్యూ నొక్కండి. కొట్టాక మీకు వెరిఫికేషన్ అయిపోద్దండి. నాకు ఫెయిల్డ్ వచ్చింది, ట్రై అగైన్ కొడతాను, అయిపోతుంది. గ్లిచ్ అండి అది, సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, అందరు అకౌంట్స్ చేసుకుంటున్నారు కాబట్టి. చూడండి ట్రై అగైన్ ఓకేనా, అకౌంట్ వెరిఫై అని అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసింది, చూడండి అన్వెరిఫైడ్లో ఉంది. మనకి ఎస్టిమేషన్ రివ్యూ టైం వచ్చి మనకి 1 డే ఉంది. సో 1 డే అని లేదు, 1 డేలోపు అయిపోద్ది. ఒక్కోసారి 1 మినిట్లో అయిపోద్ది, ఒక్కోసారి 10 మినిట్స్లో అయిపోద్ది. నాకు ఆల్రెడీ అరగంట కన్నా ఎక్కువ పట్టలేదండి, అయిపోయింది వెరిఫికేషన్. చూపిస్తాను ఎలా వెరిఫికేషన్ అయిపోతే ఎలా ఉంటుందో. చూడండి ముందు చూపిస్తాను. అందులో ప్లే స్టోర్ నుంచి మీరు 2 అథెంటికేట్ యాప్ ఇన్స్టాల్ చేయండి. 2FA అని కొట్టండి, వచ్చేస్తుంది 2 అథెంటికేటర్. ఇక్కడ చూడండి 2FA అని ఉంది రెడ్ కలర్, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు సన్క్రిప్టో అని ఉంటుంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుని. ఇది ఇండియన్ ఎక్స్చేంజ్ అండి, మన ఇండియా కరెన్సీలోకి మార్చుకోవడానికి ఇదే అండి మనకి. అది వచ్చి ట్రేడింగ్ అకౌంట్ అండి. సో సన్క్రిప్ట్ అని ఓపెన్ చేసి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ నొక్కండి. నేను పక్కన ప్రోమో కోడ్ ఇస్తాను, లాస్ట్లో రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. రిఫరల్ కోడ్ పక్కన ఇస్తాను, మీరు అది ఎంటర్ చేయండి. ఫస్ట్ వచ్చి ఫుల్ నేమ్ అండి, మీ ఇంటి పేరు స్పేస్ ఇచ్చి మీ నేమ్ ఇచ్చేయండి. తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ అడ్రస్. పాస్వర్డ్ అండి, పాస్వర్డ్ మనం కొంచెం వేరుగా పెట్టుకోవాలి. మీ నేము ఫస్ట్ అక్షరం వచ్చి బిగ్ లెటరు, మీ నేము @ పెట్టుకొని పెట్టుకొని 1 2 3 4 5 ఇది నార్మల్గా నేను ఇస్తాను పాస్వర్డ్. మీ ఇష్టం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. తర్వాత ఎంపిన్ అండి, ఎంపిన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫోన్పేకి గూగుల్ పేకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొడతామో అలానే మనం విత్డ్రా చేసుకునేటప్పుడు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఈ పిన్ అడగద్దండి. సో 4 నంబర్స్ ఏమైనా పెట్టుకోండి మీకు గుర్తుండేటట్టు, మర్చిపోబాకండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, అన్ని పాస్వర్డ్తో ప్రతి ఒక్క పాస్వర్డ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏది రిజిస్టర్ అయినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని రేపుల్లో మీకు ఉపయోగపడుతుంది. చాలామంది మర్చిపోతున్నారు. సో రిఫరల్ కోడ్ ఇచ్చేసి ఇదిగోండి రిఫరల్ కోడ్ ఇచ్చి రిజిస్టర్ నొక్కండి. రిజిస్టర్ నొక్కగానే మీ మొబైల్ నెంబర్కి ప్లస్ ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఆ రెండు ఎంటర్ చేయండి.
సబ్మిట్ చేయండి, రెండు ఎంటర్ చేసి ఇలా వస్తుంది. డైరెక్ట్ పైన చూడండి కంప్లీట్ యువర్ కేవైసీ అని ఉంది. లేదా ప్రొఫైల్ సెక్షన్ పోయినా ఉంటుంది, నో ప్రాబ్లం అండి. ఇక్కడ కంప్లీట్ కేవైసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ పాన్ కార్డ్ ఎంటర్ చేయమంటుంది, నొక్కండి. పాన్ కార్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ ఎంటర్ చేయండి. ఇది డైరెక్ట్ డిజీ లాకర్ అండి, మీకు మాన్యువల్ ఎంటర్ లేదు. మొన్నటి దాకా ఉన్నింది, ఇప్పుడు తీసేశారు, మళ్ళీ ఇస్తారేమో. నో ప్రాబ్లం, డిజీ లాకర్తో లింక్ అయినది. మీ పాన్ కార్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. ప్రాసెస్ కొట్టిన తర్వాత మీకు గాట్ ఇట్ అని వస్తుంది, మీ మెయిల్కి లింక్ పంపిస్తారు. గాట్ ఇట్ నొక్కండి. నొక్కిన తర్వాత ఈ యాప్ని రీసెంట్లో నుంచి తీసేయండి. ముందు తీసేసి రీసెంట్లో నుంచి మెయిల్ ఓపెన్ చేయండి. మీకు మెయిల్ ఓపెన్ చేయగానే ఎలా వస్తే చూపిస్తాను చూడండి. బ్యాక్ రండి, మెయిల్ ఓపెన్ చేసి చూడండి, పైన వచ్చింది కేవైసీ రిక్వెస్ట్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తీసుకెళ్తే లాగిన్ జీమెయిల్ అండి. ఇందాక మీరు ఏది ఇచ్చారో అదే జీమెయిల్తో లాగిన్ అవ్వండి. కింద సెండ్ ఈమెయిల్ అనేది చేయబాకండి, ఓన్లీ జీమెయిల్ లాగిన్ నొక్కండి. మెయిల్ అడగద్ది, మెయిల్ కంటిన్యూ నొక్కండి. తర్వాత మళ్ళీ అలో ఇచ్చేసాం, పర్మిషన్స్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు డిజీ లాకర్ ఓపెన్ అవుద్దండి. ప్రాసెస్ నొక్కండి. డాక్యుమెంట్స్ సెల్ఫీ ఇవ్వాలి, సో ప్రాసెస్ నొక్కండి. కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఏం వచ్చిన ప్రాబ్లం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి, ఏం కాదు. తర్వాత మీకు ఇలా అడుగుద్ది ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేయండి. కంటిన్యూ కొట్టండి. సేమ్ ఇందాకలాగా మీరు పిన్ అడిగింది కదండి, ఇందాక సెట్ చేసుకున్నారు కదా, అలా పిన్ ఎంటర్ చేయండి. డీజే లాకర్ది మర్చిపోయిన వాళ్ళు సెట్ చేసుకున్నారు కదా, అలా ఎంటర్ చేసి అలా నొక్కండి. కొంచెం ఫేసింగ్ డాక్యుమెంట్స్ అంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. కొందరు త్వరగా అయిపోద్ది, కొందరు టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. వెయిట్ చేసేలాగా ఎలా వస్తుంది. కొందరికి ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకుంటుందండి, లేదు మాన్యువల్గా ఎంటర్ చేయమంటుంది కొందరికి. మీరు ఏం చేస్తారంటే మాన్యువల్గానే ఎంటర్ చేయండి. ఆడ పాన్ కార్డ్ నంబర్ ఇచ్చేసండి. ఆధార్ కార్డ్ అందరికి తీసేసుకుంటుందండి, పాన్ కార్డు కూడా తీసుకుంటుంది, బట్ కొంతమందికి తీసుకోదు, మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో మాన్యువల్గా ఎంటర్ చేయండి ఆ పాన్ కార్డు. ప్రాసెస్ కొట్టండి, ఎంటర్ చేసి టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఏమైనా గ్లిచ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి, నో ప్రాబ్లం. మెయిల్కి లింక్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ నుంచి చేయాలి, మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి మీరు. ఇక్కడ ఏం ప్రాసెస్ మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలండి, గుర్తుపెట్టుకోండి. అయిపోగానే మీకు వెరిఫికేషన్ డన్ అని చెప్తుంది, యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోమంటుంది. మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సన్పుట్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు చూడండి, ప్రొఫైల్కి వెళ్ళండి, మేనేజ్ కేవైసీకి వెళ్ళండి. అక్కడ ఉంది కదా చూడండి, అక్కడ చూడండి యువర్ వెరిఫికేషన్ హెస్ బీన్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టు మీకు టిక్ మార్క్ వస్తే అలా వెరిఫికేషన్ అయిపోయినట్టు. అలానే మీరు రెండో ఆప్షన్కి వెళ్ళండి, పోర్ట్ఫోలియోకి. రెండో ఆప్షన్లోకి వెళ్తే మీరు కేవైసీ చేసినందుకు 100 రూపీస్ ఫ్రీగా ఇస్తారు, అంతేనండి. అలానే మీరు ప్రొఫైల్కి వెళ్ళండి, బ్యాక్ వచ్చి ప్రొఫైల్కి వెళ్ళి ఆడ అడిషనల్ ఇన్ఫో ఉంటుంది చూడండి, అడిషనల్ ఇన్ఫో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అండి బిజినెస్ కదండి, సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకోండి. ఆడ తప్పుగా ఇచ్చాము, బిజినెస్ కాదు సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకోండి. అప్ టు 10 lakhs, లాస్ట్లో వచ్చి నో పెట్టుకోండి. ఈ 3 ఆప్షన్ ఇచ్చి సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కాక మీకు అక్కడ అయిపోద్దండి. బ్యాంక్ ఆప్షన్ నొక్కండి, కింద బ్యాంక్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చి మీరు అకౌంట్ హోల్డర్ నేమ్ అండి, మీ బ్యాంకులో ఏ పేరు ఉందో అది అకౌంట్ నంబరు, బ్యాంక్ నేమ్, బ్యాంక్ నేమ్ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇవ్వాలి ఖచ్చితంగా మీరు. దాంతో ఐఎఫ్సి కోడ్, ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్, సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంటు ఇచ్చేసి సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ కొట్టగానే మీకు వస్తే కాల్ వస్తుందండి. ఒక్కోసారి కొంతమంది కాల్స్ వస్తాయి, మీరా కాదా అని కన్ఫర్మేషన్కి. సో ఏం కాదు, వాళ్ళు చెప్పి నేనేసి ఒక 2 seconds మాట్లాడేసి పెట్టేస్తుంది. దాని తర్వాత వచ్చి మీకు లేదు బ్యాంకులో వచ్చి ₹1 పడుతుందండి. లేదు ఈ రెండు జరగలేదంటే ఒక 10 నిమిషాలు లేదా అరగంటలు ఆగి వచ్చి చూడండి, మీకు ఇక్కడ బ్యాంక్ టిక్ మార్క్ వస్తుంది. బ్యాంక్కి టిక్ మార్క్ వచ్చిందంటే చాలు, మీ వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా బైనాన్స్ ఎలా వెరిఫికేషన్ అయిపోద్దో చూడండి. వెరిఫికేషన్ అయిపోయినప్పుడు అట్లా వస్తుందండి వెరిఫికేషను. ఇందాక చెప్పాను కదా చూపిస్తానని చెప్పి, ఇదే అండి అలా వెరిఫికేషన్ వస్తుంది. సో దాని మీద పైన దానికాడ సెక్యూరిటీ ఓపెన్ చేయండి.
సెక్యూరిటీ ఓపెన్ చేసేదాకా ఫస్ట్ రికమెండెడ్ అండి, దాన్ని మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఏం లేదు, మొబైల్కి ఉన్న ఫింగర్ ప్రింట్ అడగద్ది, పెట్టుకోండి. లాగిన్ అయ్యేటప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూ అథెంటికేటర్ అండి, మనం ఇందాక ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, సో అదండి, దాన్ని నొక్కండి. మెయిల్కి ఓటీపీ వెళ్తుంది లేదా ఫోన్ నెంబర్కి ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు టూ అథెంటికేటర్ ఓపెన్ అవుద్ది. అక్కడే చూడండి, వెరిఫికేషన్ అయిపోగానే టూ అథెంటికేటర్ మీద క్లిక్ చేశాను. ఎనేబుల్ అంటుంది, ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన చూడండి మీకు ఒక కోడ్ ఇచ్చారు, ఆ కోడ్ని మీరు కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది వేరే మొబైల్లో అండి, మనకి స్క్రీన్ రికార్డ్ అవ్వదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. వేరే మొబైల్లో తీసాను వీడియో. క్లిక్ చేసేయండి, కాపీ చేసుకోండి. చేసుకున్న నెక్స్ట్ కొట్టండి. మీరు నెక్స్ట్ కొట్టండి. నొక్కిన తర్వాత మీకు అక్కడ చూడండి, ఆడ మనం ఒక కోడ్ ఇవ్వాలి. ఆ కోడ్ అంటే యాప్ ఇన్స్టాల్ చేశారు కదా, మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లస్ సింబల్ నొక్కింది, అక్కడ వచ్చి సర్వీస్ నేమ్ నొక్కండి. నేను ఫస్ట్ కీ ఇచ్చేసాను, పక్క సర్వీస్ నెంబర్ నొక్కండి. సర్వీస్ ఏంది, బైనాన్స్ కదా, బైనాన్స్ అనివ్వండి. కింద వచ్చి సర్వీస్కి ఎంటర్ చేయండి. ఇందా మీరు కాపీ చేసుకుంది ఎంటర్ చేసి, ఇప్పుడు ఆడ కోడ్ వస్తుంది చూడండి, ఆ కోడ్ మీద క్లిక్ చేయండి, కాపీ అయిపోద్ది. అది తీసుకొచ్చి మనం ఇక్కడ ఇచ్చేయాలా వాళ్ళు అడిగిన కోడ్ కాడ. టైం చూసుకోండి, 30 సెకండ్స్ లోపు మనం చేయాలా. 30 సెకండ్స్ అయిపోతే మళ్ళీ న్యూ కోడ్ ఇవ్వాలి. నో ప్రాబ్లం, చేసుకోండి.